నెలసరిలో ఆగిన ఆడవాళ్ళలో అంటే పోస్ట్ మెనోపాజల్ విమెన్లో కామన్గా వచ్చే క్యాన్సర్స్ ఏంటో మీకు తెలుసా? చాలామంది లేడీస్కి నెలలు ఆగిపోయిన తర్వాత ఎమోషనల్ డిస్ట్రెస్ ఇవే కాకుండా క్యాన్సర్ రిస్క్ గురించి ఒక భయం ఉండటం చూస్తూ ఉన్నాం అనమాట. పోస్ట్ మెనోపాజల్ విమెన్లో చాలా కామన్గా వచ్చే క్యాన్సర్స్ గురించి డీటెయిల్గా వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్, నేను డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో ఈ పోస్ట్ మెనోపాజల్ విమెన్లో ఓవరాల్గా మనం క్యాన్సర్ సంఖ్య కనుక మనం చూసుకుంటే వీళ్ళలో తరచూ మనం చూసే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అండి. ఎందుకు ఇది అంటే పోస్ట్ మెనోపాజల్ విమెన్లో ఈ ఒబిసిటీతో కూడుకున్న హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వటం వల్ల ఏమవుతుంది అంటే బ్రెస్ట్కి ఈ హార్మోన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండటం వల్ల ఈ హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది చాలా డ్రాస్టిక్గా పెరుగుతుంది అనమాట. సో ఈ పోస్ట్ మెనోపాజల్ పీరియడ్లో ఈ హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ సంఖ్య అన్నిటికంటే ఎక్కువగా ఉండడం మనం చూస్తూ ఉంటాం అనమాట. సో దీన్ని ప్రివెంట్ చేసుకోవడానికి చాలామంది విమెన్కి చెప్పేది ఏంటి అంటే ఈ ఫేజ్లో యాక్టివ్గా ఫిజికల్గా ఎగ్జర్ట్ చేయటము, దాని తర్వాత స్ట్రెంత్ ట్రైనింగ్ అట్లీస్ట్ వారానికి 2 రోజులు చేయటం, ఇలాంటి కొన్ని హెల్త్ మెజర్స్ మనం తీసుకోగలిగితే ఈ పోస్ట్ మెనోపాజల్ బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి మనం కాపాడుకునే అవకాశాలు ఉంటాయి అన్నమాట. రెండో కామన్ క్యాన్సర్ ఏంటి అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఆర్ గర్భసంచికి నుంచి వచ్చే క్యాన్సర్ అనమాట. ఇవి కూడా ఎక్కువ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఉండటం, ఒబేసిటీతో కూడుకుని ఈ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండటం, ఎడిపోస్ టిష్యూ నుంచి వచ్చే ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ క్యాన్సర్ సంఖ్య పెరుగుతుంది అనమాట. సో చాలా వరకు ఈ క్యాన్సర్స్ ఒబేసిటీ రిలేటెడ్గా ఉండటం మనం చాలా ముఖ్యంగా చూస్తూ ఉన్నాం అనమాట. ఇదే కాకుండా కొలాన్ క్యాన్సర్ కూడా వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఈ 3 క్యాన్సర్స్కి మనం ఎలా ప్రొటెక్టివ్గా ఉండగలుగుతాము అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ, సెకండ్ డయట్ కంట్రోల్. ఈ రెండింటి మీద మనం ఫోకస్ చేస్తే ఈ పోస్ట్ మెనోపాజల్ ఫేజ్లో వచ్చే క్యాన్సర్ సంఖ్య మనం గణనీయంగా తగ్గించే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇవి కాకుండా ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ ఫేజ్లో రెగ్యులర్గా హెల్త్ స్క్రీనింగ్స్ చేసుకుంటాం వల్ల మనం క్యాన్సర్ బారిన పడకుండా మనం ప్రొటెక్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్, ఎండోమెట్రియల్ థిక్నెస్ ఏమైనా ఉంటే ఎక్కువగా ఉంటే అల్ట్రాసౌండ్లో తెలిసిపోతుంది అనమాట. సో రెగ్యులర్గా కడుపుది ఒక అల్ట్రాసౌండ్, అబ్డామిన్ పెల్విస్ది ఒక అల్ట్రాసౌండ్ చేయించుకుంటాం. కొలనోస్కోపీ వన్స్ ఎవ్రీ 10 years చేయించుకుంటాం వల్ల ఈ క్యాన్సర్స్ నుంచి చాలామంది లేడీస్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో పోస్ట్ మెనోపాజల్ ఫేజ్లో వచ్చే క్యాన్సర్స్ గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. దీనికి మనం ప్రివెన్షన్ చేయడానికి హెల్త్ మెజర్స్ తీసుకోవచ్చు. స్క్రీనింగ్ వల్ల ఈ క్యాన్సర్ డిటెక్ట్ చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.